కత్తి దెయ్యం. చాలా ఏళ్ల క్రితం విషయం. ఒక పాడుబడ్డ కోటలో ఒక దెయ్యం నివసించేది. ఆమె జనాలందరినీ బెదిరించి చంపేది. ఆమెకు ఇలా చేయడం అంటే చాలా సరదా. ఈ మనుషులంతా ఎంత పిరికివారు. ఒక్కసారి ఇలా బెదిరించి కొట్టారంటే గాలిలో కలిసిపోతారు. ఆమె ఇలాగే చాలా ఏళ్లు జనాలని చంపుతూ వచ్చింది. కాలంతో పాటు ఆమె శక్తులన్నీ మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చాయి. ఆమె చాలా నీరసంగా శక్తిహీనంగా అయింది. ఎవరిని చంపలేకపోయేది. ఇక నేను పొయ్యే టైం దగ్గర పడ్డట్టుంది. నేను ఈ మనుషులని వదిలి చావను. కాళాసామ దెయ్యాల దేవుడా, నాకు సహాయం చెయ్యి. భూతం పిలవగానే దెయ్యాల దేవుడైన కాళాసామ ఆమెకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు తలచుకుంటే ప్రపంచంలో అందరికన్నా శక్తివంతులుగా మారగలవు. ఎలా ఎలా కాళాసామ, నాకు చెప్పు. కాళాసామ దెయ్యానికి ఒక కత్తిని చూపించి దాంతో దెయ్యం మెడపై కాటు పెడతాడు. ఇదేంటి, ఏం చేస్తున్నావు సామా? ఈ కత్తి పైన నీ రక్తం అంటింది. ఇప్పుడు నువ్వు ఎవరైనా మనుషుల్ని ఈ కత్తితో చంపి వారి రక్తం తాగితే నీ శక్తులు ఆమాంతం పెరుగుతాయి. కానీ ఇంకొక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఈ కత్తే నిన్ను నాశనం చేయగలదు. ఈ కత్తే నీకు శక్తినిస్తుంది. ఈ కత్తే నిన్ను అంతం కూడా చేస్తుంది. సరే సామా, గుర్తుంచుకుంటాను. నువ్వేం బాధపడకు. నేను ఈ ప్రపంచంలోని అతి శక్తివంతమైన భూతాన్ని అవుతాను. అదే రోజు రాత్రి అనిల్ అనే ఒక యువకుడు ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడే అతనికి రోడ్డు పైన ఒక ముసలామె కూర్చొని కనిపిస్తుంది. ఆమె చలికి వణుకుతూ ఉంటుంది. అయ్యో అమ్మా, నువ్వు ఇంత రాత్రి వేళ ఇక్కడెందుకు కూర్చున్నావు? ఏం చెప్పను నాయనా, నా కొడుకు కోడలు నన్ను ఇక్కడ వదిలిపెట్టారు. వారు నన్ను తీసుకెళ్లడానికి వస్తానని చెప్పారు, కానీ ఇప్పటిదాకా రాలేదు నాయనా. అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నాను. అనిల్ కి ఆ ముసలామెపై చాలా దయ కలుగుతుంది. అమ్మా, ఈ రోజు మా ఇంటికి రండి. రేపు నేను మీ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. మంచిది నాయనా, పద. అనిల్ ఆ ముసలామెను తన ఇంటికి తీసుకెళ్తాడు. తలుపులు మూసేస్తాడు. అమ్మా, మీకు ఆకలిగా ఉందనుకుంటా కదా, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఏదైనా చేసి తీసుకొస్తాను. వంగి ఉన్న ముసలామె ఒక్కసారిగా నిటారుగా నిలబడుతుంది. భయంకరంగా ఇలా మాట్లాడుతుంది. ఆకలి అయ్యింది బాబు, కానీ నేను భోజనం చెయ్యను. నేను నీ రొద్దంతా ఆగుతాను. ఆమె ఒక రక్తం తాగే దెయ్యంగా మారిపోతుంది. ఆమె చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఆమె ఆ కత్తితో అనిల్ తల నరికి అతడి రక్తం మొత్తం తాగేస్తుంది. ఇంకా నేను చాలా శక్తివంతంగా తయారవుతాను. ఆ దెయ్యం ఇంకొక మనిషిని చంపడానికి బయలుదేరి వెళ్తుంది. కాసేపటి తర్వాత అనిల్ తమ్ముడు విజయ్ అతడి శవం చూసి ఏడుస్తాడు. ఇది ఎవరు చేశారు? నీ చావుకి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటానన్నయ్యా. ఒకరి తర్వాత ఒకటి చాలా చావులు సంభవించాయి. ఆ రక్తం తాగి దెయ్యం యొక్క విషయం నగరమంతా పాకింది. అందరూ ఆ దెయ్యాన్ని కత్తి దెయ్యమని పిలవసాగారు. ఆమె వేషం మార్చుకొని జనాలని సహాయం అడుగుతుంది. నాకు సహాయం చెయ్యండి, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి. పదండి అమ్మా. అమ్మా, ఇక్కడ ఇల్లు లాంటిదేమీ లేదు, ఇదంతా అడవి. అడవి కాబట్టే నీ రక్తం హాయిగా తాగగలను. దయ్యం తన భయంకరమైన రూపంలోకి వస్తుంది. ఆ యువతి మెడ నరికి తన రక్తం
రక్తమంతా తాగేస్తుంది. తన శక్తులను ఇంకా పెంచుకుంటుంది. నగరంలో ఎవరైనా ఒకరికి హెల్ప్ చేయాలి అంటే 10 సార్లు ఆలోచించేవారు. ఎవరికి తెలుసు ఆ కత్తి దెయ్యం రూపం మార్చుకుని వస్తుందని? విజయ్కి అర్థమవుతుంది తన అన్నని చంపింది ఆ దెయ్యమే అని. అతడు ఒక బాబా దగ్గరికి వెళ్తాడు. ఆ సమస్యని చెప్పి ఉపాయం అడుగుతాడు. బాబా తన దివ్య దృష్టితో ఆ దెయ్యం గురించి తెలుసుకుంటాడు. ఆ దెయ్యం పోయే సమయం దగ్గర పడింది. అందుకే మనుషుల రక్తాలు తాగి తన శక్తులను పెంచుకుంటుంది. ఆ విధంగా ఈ ప్రపంచం నుండి వెళ్ళకూడదు అనుకుంటుంది. దాని అంతం మొదలైంది. బాబా, దీనికి మీరేదైనా ఉపాయం చెప్పండి. ఆ ఉపాయం ఉంది. నేను నా తాంత్రిక శక్తులతో ఆ దెయ్యాన్ని ఇక్కడికి పిలుస్తాను. కానీ నువ్వు ఆ కత్తితోనే ఆ దెయ్యాన్ని నరకాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ అన్న రక్తం ఆమె తాగింది. ఆ ఖడ్గంతో మాత్రమే తనని చంపటం సాధ్యపడుతుంది. బాబా తన తాంత్రిక విద్యతో భూతాన్ని పిలుస్తాడు. ఏంట్రా బాబా, నువ్వు ఎప్పుడు ఎంత తెలివిగా మారావు? నా అంత శక్తివంతమైన భూతాన్ని పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకో? నీకు తెలుసు కదా నేను ఎవరు అని. చూడు, నేను నీకు సహాయం చేయడానికే నిన్నిక్కడికి పిలిపించాను. సహాయం ఏంటది చెప్పు. నాకు ఈ బాబు యొక్క మృతదేహం కావాలి. కానీ అందులో ఒక రక్తపు బొట్టు కూడా ఉండొద్దు. నేను తంత్ర విద్యల కోసం ఇతని శరీరాన్ని ఉపయోగించాలి అనుకుంటున్నాను. అందుకనే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నువ్వు ఇతడి రక్తం మొత్తం తాగేస్తే చాలు. చాలా మంచి పని చేశావు బాబా. నువ్వు ఈరోజు నేను ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. విజయ్ కళ్ళు మూసుకుని భూమిపై పడి ఉంటాడు. దయ్యం అతడి దగ్గరికి వచ్చి రక్తం తాగడానికి అతడి పైకి కత్తి దూస్తుంది. అప్పుడే బాబా మంత్రాన్ని చదివి బాబా బూడిదను ఆ దయ్యం ముఖంపై చదువుతాడు. బాబా, ఏం చేస్తున్నావు నువ్వు? బాబా, ఏం చేసావు నువ్వు? విజయ్ భూతం నుండి కత్తి లాక్కుని ఆమె మెడలో పొడుస్తాడు. భూతం చనిపోతూ తను ఎంతమంది రక్తం తాగిందో అదంతా తాగుతుంది. ఆ దెయ్యం భస్మమవుతుంది. ఈ విధంగా విజయ్ బాబాతో కలిసి తన అన్న చావు యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడు. భూతమాంతి పార్ట్ 2. ఒక చిన్న నగరంలో ఒక కాలనీ ఉండేది. దాని పేరు భూతంవాడి. ఆ కాలనీలో అందరూ అమ్మలు భయంతో చస్తూ బతికేవారు. ఎందుకు అంటే భూతంవాడిలో ఒక ఇంట్లో ఒక ముసలి భూతం అడవిలో నుండి ఇక్కడ ఉండడానికి వచ్చి కాలనీలోని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని సతాయించి వాళ్లని చంపి తినేసేది. అది ఎవరైనా ఒక అందమైన ఆంటీ రూపంలోకి మారిపోయి మైదానంలో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని మరిపించి మురిపించి తన ఇంటికి తీసుకుని వెళ్లేది. ఆ తరువాత చంపేసేది. పద బాబు, మా ఇంటికి రా, నేను నీకు గులాబ్ జామ్ తినిపిస్తాను. పిల్లలు కూడా ఆ భూతం మాటల్లో పడి ఆ భూతం చెయ్యి పట్టుకుని దాంతో పాటు వెళ్తాడు. తన ఇంట్లో అడుగు పెట్టగానే వెంటనే అది భూత రూపంలోకి వచ్చేస్తుంది. దాన్ని చూసి ఆ బాబు భయపడిపోతాడు. అమ్మా, కాపాడు, వదిలిపెట్టు నన్ను. నువ్వు ఆంటీవి కాదు, భూతంవి. భూతంని కాదు, భూతమాంటీ. గులాబ్ జామ్ తినడానికి వచ్చావు కదా, నువ్వు తినడానికి ఆహారంలా మారిపో. భూతమాంటికి పప్పి ఇవ్వు బాబు. ఇంకా ఎంత అరుస్తావో. లేదు, నేను నీకు ఆహారాన్ని అవ్వను. నువ్వు చాలా చెడ్డదానివి, నన్ను వదిలేయి. ఊరికే లొడలొడ అరవకో, నాకు భోజనంగా మారు, పద. ఆ కారణంగా ఆ భూతం వల్ల కాలనీలో భూకంపం వచ్చినట్టు అయింది. అక్కడి ప్రజలు అందరూ భూతం దగ్గరికి వెళ్లి తనకి చాలా నచ్చజెప్పి చూస్తారు. కాని అది వాళ్ల మాటలు వినదు. ఇంకా అక్కడ ప్రజలు మంత్రతంత్రాలు సహాయం తీసుకున్నారు. ఒక తాంత్రికుణ్ణి తెచ్చి ఆ ఇంటి ముందు కూర్చోబెడతారు. కాని ఆ భూతం తన శక్తులతో ఆ తాంత్రికుణ్ణి కూడా వెళ్ళగొడుతుంది. భీతంవాడిగా మారిపోయింది. ఈ కాలనీలో ఉండాలి అంటే పిల్లల్ని తీసుకుని గదిలో తాళం వేసి ఉంచండి, లేకపోతే కాలనీ వదిలిపెట్టి వెళ్ళండి. ఇక ఈ 2 దారులు మాత్రమే ఉన్నాయి మనకు. పాపం ప్రజలు కాలనీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు
వారి వారి ఇంటి తలుపులు ఎప్పటికీ మూసేసుకుంటారు. ఇంకా భయపడుతూ బ్రతికేవారు. ఇంకా ఆ భూతం ఆ ప్రజల పనులకు చాలా కంగారు పడుతుంది. అది ఇప్పుడు ఇంకా ముసిలిగా అవుతూ ఉంది. ఇదేంటి, ప్రజలందరూ తలుపులు మూసేసుకున్నారు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అనిపిస్తోంది. మళ్ళీ నేను అడవికి వెళ్ళిపోవాలని. భూతం చూస్తుంది. అప్పుడే ఒక ఆవిడ తన కొడుకుని తీసుకుని కాలనీకి వస్తుంది. అరే వా అనిపిస్తోంది, కాలనీలో కొత్తగా ఉండడానికి వచ్చినట్టున్నారు. బాబు కూడా మంచి ఊపిరి బుగ్గలా ఉన్నాడు. అక్కడ అన్ని ఇల్లుల తలుపులు మూసి ఉన్నాయి. అమ్మా, చెప్పుకోలు. ఏజెంట్ అన్నాడు ఇది చాలా మంచి కాలనీ అని, కానీ ఇక్కడ అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి. ఏ ఒక్క పిల్లాడు కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎవరితో ఆడుకోవాలి? అప్పుడే భూతం తన రూపం మార్చుకుని వాళ్ల దగ్గరికి వెళ్తుంది. మీకు స్వాగతం మా కాలనీలోకి. చలిగా ఉన్న కారణంగా అందరూ తలుపులు మూసేసుకున్నారు. మీ బాబు అయితే అచ్చం మా మేలులా ఉన్నాడు. నా మేలు ఇప్పుడే మైదానంలో ఆడుకోవడానికి వెళ్ళాడు. మైదానం మాట వినగానే పిల్లాడి కళ్ళు చమక్కుమంటాయి. గోలు ఇంకా వాళ్ళమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆ భూతం సంతోషిస్తుంది. ఇవాళ అయితే పార్టీ చేసుకుంటాను. కొద్ది సమయం తర్వాత ఫుట్బాల్ తీసుకుని మైదానంకి చేరుకోగానే అతనికి అక్కడ మైదానంలో అతని వయసు కుర్రాడు. నీ పేరు మేలు కదా, నా పేరు గోలు. నువ్వు నాతో పాటు ఆడుకుంటావా? తప్పకుండా ఆడుకుంటాను. చాలాసేపు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు అలసిపోతారు. చాలా చెమటలు కారుతున్నాయి, చాలా దాహంగా కూడా ఉంది. సరే అయితే మా ఇంటికి వెళ్దాం పదా, నీళ్లు తాగేసి వద్దాము. మీ ఇల్లు ఇక్కడ దగ్గరే ఉంది కదా, మీ అమ్మ మా మమ్మీని కలిసింది. పద వెళ్దాము. గోలు మేలు వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ భూతం ఆంటీ అలా నిలబడి ఉంటుంది. రాబాబు రాబాబు. గోలు మేలుతో కలిసి లోపలికి వెళ్లగానే ఇంటి తలుపులు హఠాత్తుగా మూసుకుపోతాయి. మేలు, ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోకి వచ్చావా గోలు? ఎందుకే పంపించా, నేను నకిలీ గోలుని. భూతం భయంకరమైన రూపం చూసి గోలు అరుస్తూ ఉంటాడు. కాపాడండి, కాపాడండి అమ్మా. నువ్వు నీళ్లు తాగడానికి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు నా దాహం తీరుస్తావు. భూతమాంటీకి పప్పి ఇవ్వు బాబు. ఇంకా ఎంత అరుస్తావు? ప్లీజ్ ప్లీజ్, నువ్వు నన్ను చంపకు. మా అమ్మకి నేను ఒక్కగానొక్క కొడుకుని, చంపకు. అమ్మకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి క్యారెట్ ముక్కల కిచకిచా కొరుకు తింటే మంచి బాబు. ఇలా చేత్తో పట్టుకొని అలా తినేస్తా. అలా అంటూ భూతం గోలు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా గోలు వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఆ భూతం గోలుని ముట్టుకోగానే దానికి కరెంటు షాక్ కొడుతుంది. నాకు ఏం జరుగుతోంది? అప్పుడే గోలు వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. నీకు తగిన శాస్త్రి జరిగింది. నేను నిన్ను గుర్తుపట్టలేదు అనా? నీలాంటి 100 మంది భూతాల్ని చూశాను నేను. నేనెందుకు కాలిపోతున్నాను? ఎందుకు అంటే గోలు మెడలో తన నాన్నమ్మ కట్టిన తాయెత్తు ఉంది. నీలాంటి 1000 భూతాలు కలిసి వచ్చినా గోలుని ముట్టుకుంటే కాలి బూడిదైపోతాయి. అంత శక్తి ఉంది ఈ తాయెత్తుకి. అలా చెప్పి అమ్మ గోలుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ భూతం ఆంటీ కాలి బూడిదైపోతుంది. ఇంకా ఏంటి, ఆ తర్వాత కాలనీలోని అన్ని తలుపులు గోలు ఇంకా వాళ్ళ అమ్మని స్వాగతించడానికి తెరుచుకున్నాయి.